బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ హోమ్ టీవీ, మీ వన్ స్టాప్ డెస్టినేషన్, మీ ఎవ్రీడే లైఫ్ కోసం. సో ఈరోజు ఈ వీడియోలో మీకు యమ్మీ బెండకాయ ఫ్రై తీసుకొచ్చిన సైడ్ డిష్ లాగా లేకపోతే చపాతీస్తోని చాలా టేస్టీ ఉంటుంది. చాలా సింపుల్ స్పైసెస్ యూస్ చేసి, ఎక్కువ మసాలా లేదు, ఏది లేదు, కానీ చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇంకా నా ఛానల్లో చాలా లంచ్ అండ్ డిన్నర్ రెసిపీస్ ఉన్నాయి, మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. చలో వెళ్ళి ఇప్పుడు యమ్మీ బెండకాయ ఫ్రై చూసాం. బెండకాయ ఫ్రై కోసం ఫస్ట్ బెండకాయ ఫ్రై కట్ చేసుకోవాలి కదా. మీరు ఒకసారి మంచిగా వాష్ చేసి ఒక టవల్ మీదనన్నా దేని మీదనన్నా ఒక గంట 2 గంటలు మీరు ఆరబెట్టుకుంటే మీకు వాటర్ క్వాంటిటీ ఫ్రై చేసేటప్పుడు చాలా తక్కువ వస్తుంది అనమాట. సో ఒక గంట ఆరబెట్టి తర్వాత చిన్న పీసులు కట్ చేద్దాం. ఎట్లా చేయాలో చూపిస్తా. కట్ చేసుకొని మళ్ళీ వస్తాం. సో ఈ బెండకాయ ఫ్రై చేయడానికి మనకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం. మసాలాలు అనేవి నేను ఇయ్యను, చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేయండి. చాలా సింపుల్ స్పైసెస్తో, పచ్చిమిర్చి ఉన్న ఎల్లిపాయతోనే దీనికి టేస్ట్ వస్తుంది. చలో చూద్దాం. ఇట్లా కట్ చేసుకున్నా చిన్న పీసెస్ లాగా. కొత్తిమీర ఆఫ్ కోర్స్, పచ్చిమిర్చి, కారం అనేది మనం వేయం. సో పచ్చిమిర్చి మీకు కారం ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఆనియన్ అనేది ఆప్షనల్, మీరు వేయకపోయినా కానీ చాలా టేస్టీ ఉంటుంది. నేను మాత్రం వేస్తున్నా. 1 ఆనియన్ కంప్లీట్గా వేస్తాను. 4 గార్లిక్ పెద్దగా ఉన్నాయి, కొంచెం గార్లిక్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. క్రష్ చేద్దాం, వేసుకుందాం. 3 రెమ్మలు కరివేపాకు. ఇంత కర్రీకి మీకు ఒక చిన్న గిన్నెడే అవుతుంది, చాలా తగ్గిపోతుంది అన్నమాట. ఒకసారి బెండకాయ ఫ్రై చేసినాక చాలా తక్కువ అవుతుంది. సో ఇది క్వాంటిటీ. జీలకర్ర, ఆవాలు, ఉప్పు అండ్ ఆయిల్, ఇంతే మన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని ప్లెయిన్గా ఫ్రై చేసుకుందాం, తర్వాత పోపు పెడదాం. సూపర్ టేస్టీ ఉంటుంది అట్లా చేస్తే. మీరు అన్ని కలిపి కూడా ఫ్రై చేసుకోవచ్చు, బట్ ఆనియన్ ఎక్కువ మాడిపోతుంది అన్నమాట. ఇట్లా ఫస్ట్ ఇది చేసుకుంటే మనకు కరెక్ట్ ఉంటుంది. సో ఇది ఫ్రై చేయడానికి పెట్టేసి ఇవి మనం కట్ చేసుకుందాం. ఇంత లోపల మనకు అన్నీ రెడీ అయిపోతుంది, ఇది కూడా ఫ్రై అయిపోతుంది. చలో ఫస్ట్ అది ఫ్రై చేద్దాం. ఆయిల్ హీట్ అయింది, కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది, అప్పుడే టేస్టీగా ఉంటుంది అనమాట. బెండకాయలు వేసేసుకోండి. మీరు బెండకాయలకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కొంచెం ఫ్రై రానియండి మంచిగా, అప్పుడు వేసుకుందాం. లేకపోతే వాటర్ వచ్చేస్తుంది అనమాట. బెండకాయలు ఊరికే కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంట ఎక్కువనే ఉండాలి, సో దట్ వాటర్ రాకుంటుంటుంది అండ్ బెండకాయలు తొందర ఫ్రై అవుతుంది. ఊరికే కలపాలి, లేకపోతే కింద మాడిపోతుంది అన్నమాట. బెండకాయలు ఫ్రై అయినాక మంచిగా కలుపుకొని ఉప్పు వేసుకొని ఫ్రై అయినాక మళ్ళీ చూపిస్తాం. ఎంత జిగురులా వచ్చింది చూడండి. ఉప్పు కూడా సరిపడా వేసిన. ఇదంతా పోయి మనకు బెండకాయ అనేది డ్రై అయిపోవాలి, అప్పుడు తీసేసుకున్నాం. మంచి ఫ్రై అయిపోయింది చూడండి. జిగురు అంతా వెళ్ళిపోయింది. ఇది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు తాళం పెడతాం. ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసిన. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం చిటపటలాడనివ్వండి. ఇప్పుడు మనం ఆనియన్స్ కొంచెం మెంతి వేస్తున్నాం. మెంతి మనకు చాలా మంచిది హెల్త్కి, అందుకే యాడ్ చేస్తున్నాం. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే పర్వాలేదు. చిన్న చాప్ చేసి ఆనియన్ యాడ్ చేసుకోండి. ఇవి మంచి బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం. మళ్ళీ బ్రౌన్ అయినాక మీకు చూపిస్తాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి, కొంచెం ఆల్మోస్ట్ బ్రౌన్ కావడానికి వచ్చినాయి.
సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి కరివేపాకు వేద్దాం. సో దట్ లాస్ట్ స్టేజ్లో అవి కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై అయ్యి మనకు రెడీ ఉంది. ఒక్కసారి కలిపేసుకుందాం. ఒక 1 minute ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఎల్లిపాయ కూడా దీంట్లోనే, ఎల్లిపాయ చెప్పినాక కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. చూడు, కొంచెం సేపు ఒక 1 minute కూడా పడుతుంది ఫ్రై చేస్తుంది. హార్డ్లీ మీకు 20 minutes కూడా పట్టదు అనమాట ఇది కర్రీ రావడానికి. ఓన్లీ హార్డ్ పార్ట్ ఏంటంటే బెండకాయలు కట్ చేసుకోవడం అండ్ బెండకాయలు ఫ్రై చేసుకోవడం, అంతే. ఈజీగానే కర్రీ అయిపోతుంది. మీరు ఎట్లా బెండకాయ ఫ్రై చేస్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఒకసారి ఈ మెథడ్ ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుంది. చలో పసుపు వేసుకుందాం ఇప్పుడు. ఇందులో ఎటువంటి స్పైసెస్ వెళ్ళాయన్నమాట. కొన్నిసార్లు ఇట్లా కూడా కర్రీ ఓన్లీ పచ్చిమిర్చి అండ్ ఎల్లిపాయతో దీంట్లో టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం బెండకాయ వేసుకుందాం. చూడండి ఎంత తక్కువ అయిపోయిందో బెండకాయ. మిక్స్ చేసి 5 minutes కొంచెం లెస్ దాన్ మీడియం హీట్లో మూత పెట్టి దాన్ని ఫ్రై రానియండి. సో దట్ అన్ని స్పైసెస్ దానికి మంచిగా అతుక్కొని ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. సో మూత పెట్టేసి 5 minutes తర్వాత మీకు దించే ముందు చూపిస్తాను. 5 minutes అయింది. చూడండి, ఒక్కసారి మిక్స్ చేసుకొని ఉప్పు లేకపోతే మిర్చి అయితే సరిపోతుంది. ఉప్పు సరిపోయిందా లేదా ఒక్కసారి చూసుకోండి, అంతే. కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొరియాండర్ వేసి కొత్తిమీర వేస్తే సూపర్ టేస్టీ. ఇంతే అండి బెండకాయ ఫ్రై. మీరు ట్రై చేసి మీకు నచ్చిందా లేదా, మీ ఫ్యామిలీకి నచ్చిందా లేదా నాకు చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్ అండి.